ఈ సభ అనేది రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి విజయం చేకూర్చే సభగా ఉంది తప్పితే ఇది మాకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సలహాలు సూచనలు ఇచ్చే సభగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సభగా మేము భావిస్తున్నాం. రానున్న 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడం అనేది ఖాయం. చాలా మంది సిద్ధము అంటే ఏటో అనుకుని చాలా మంది పొరపడి ఉంటారు. కానీ ఈరోజు జగన్ అన్న చేసిన పనులన్నిటికీ అంటే ఒకే మాట ప్రకారంగా ఉన్నారు కాబట్టి ఈరోజు సిద్ధమనండి. నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మేము ఒక పల్లెటూరు నుండి వచ్చిన వ్యక్తిని, నేను కూడా ఒక పంచాయతీ సర్పంచ్ సార్. కానీ మా గ్రామాల్లో చాలామంది వెనుకబడి పేదలు చాలామంది ఉండేవారు. ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఇంటింటికి ప్రతి ఒక్క రేషన్ కావాలండి, ఆరోగ్యశ్రీ కావాలండి, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళు పేదరికం తగ్గిపోయి ఈరోజు జగన్ అన్న లేకపోతే, మా అన్న లేకపోతే, మా తమ్ముడు లేకపోతే, మా తాత లేకపోతే ఇలా అలా ఉద్దేశం చాలామంది అన్న లేకపోతే మేము బ్రతకలేము అనే ఉద్దేశంతో ఉన్నారు చాలామంది. ఈరోజు జగన్ అన్న లేకపోతే మేము జీవించలేమనే పేదరికం చాలామంది ఉన్నారు సార్. ఇలాగా జరగడం అనేది భారతదేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. ఈరోజు జరిగిన సభ అయితే నభోతో నభవిష్యత్తు, ఇలాంటి సభ ఇప్పుడు కూడా జరగలేదు. ఈ 2024 175 to 175 దానికి టార్గెట్గా ఈరోజు మన ఉత్తరాంధ్రలో ఈ సభ ఏర్పాటు చేయడమైంది. ఈ సభకు అనుకున్న కంట మన నాయకులు అందరూ టార్గెట్ కంట డబల్ కాదు, త్రిబుల్ రేట్స్ కూడా వచ్చారు. ఈ సభ అయితే నభోతో నభవిష్యత్తు. పవన్ కళ్యాణే కాదు, చంద్రబాబు నాయుడే కాదు, ఎవరు వచ్చినా ఈసారి వారు వన్ సైడ్గా డిసైడ్ చేయడం అనేది మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఎన్నికలకి ముఖ్యమైన సభ. ఇక్కడి నుంచే మా భీమిలి నియోజకవర్గం నుంచే ఫస్ట్గా మొట్టమొదటిగా సంక్రమం ఆరంభించడం అనేది మేము చాలా ఎంతో అదృష్టంగా భావించుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ మారినా వాళ్ళు ఎటువంటి పథకాలు అనేవి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయరు కాబట్టి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ 2024లో మంచి పాలన అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు కొడుకు ఇది సభ పెట్టాడు, పాదయాత్ర పెట్టాడు, యువగాలం పెట్టాడు. కానీ యువగాలంకి వాళ్ళ పెట్టిన సిద్ధం అనే సభకి తేడా చూసుకుంటే సిద్ధం అనే సభకి ఇవాళ నక్కకి నాగలకు ఉన్న ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇవాళ సభ చూస్తే కళ్ళుకి చేయడానికి కాదు, ఇవాళ సభ చూసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు కూడా చాలా చక్కగా మాట్లాడారు. సామాజిక న్యాయం అన్నారు, ఆ సామాజిక న్యాయం ప్రకారం చేస్తున్నారు. ఆయన చెప్పిన అడుగుజాడలో మేము నడడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం, మేము చేస్తాం.